యుద్ధానికి పోటీగా నిలబడగలిగినటువంటి సభలు వారు నిర్వహించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరలా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి జనసేన తెలుగుదేశం కలిసినా కూడా లేదు. నేను అనేక సార్లు చెప్పాను, 1+1 మ్యాథమెటిక్స్లో 2, పాలిటిక్స్లో ఒక్కోసారి 0 అవుతుంది. ఇవాళ అదే అయింది. జనసేన తెలుగుదేశం కలవడంతో మొత్తం 0 అయిపోయే పరిస్థితి. 175 అంటే కొంతమంది ఎకిలి చేశారు. ఎస్, ఇవాళ 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రిగా కాబోతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో జెండా ఎత్తేశారు, తెల్ల జెండా ఎత్తారు, అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. రేపు 10వ తారీఖున జరిగేటటువంటి సిద్ధం సభ చూసిన తర్వాత నిలవడానికి వచ్చిన తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా పారిపోవడం ఖాయం. జనసేన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారి పంచన ఎప్పుడైతే చేరడంతో పాటుగా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికే కట్టబెట్టాలని భావించారో, ఎప్పుడైతే పవర్ షేరింగ్ లేకోకుండా పోయిందో అప్పుడు కాపులు నిరాశకు చెందారు, మోసపోయామని భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చంద్రబాబే వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ అయితే ఆలోచిస్తామనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే కాపులు మద్దతు ఇవ్వాలనేది కనిపిస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను.